ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం పరోక్షంగా షర్మిల అని కూడా మనకు చాలా మటుకు తెలుసు. సో ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి వారసుడిగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తన పేరు కలిసొచ్చేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీని పెట్టి ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో అసలు ఆంధ్ర ఎన్నికల్లో ఎవరు కూడా సాధించలేని విధంగా 151 సీట్లు సంపాదించి భారీ విజయం సాధించిండు. అంతకుముందు చేసిన ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ కూడా తర్వాత అయితే ఆయన గెలిచాడు, మంచి భారీ మెజార్టీతోనే గెలిచాడు. సో మరి రీసెంట్గా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మాత్రం అప్పుడు ఎంత భారీ రిజల్ట్తో గెలిచాడో ఇప్పుడు అంత భారీగా తన ఓటు రిజల్ట్ అనేది పడిపోయి దారుణంగా ఓడిపోవడం జరిగింది. సో మరి దీనికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే అక్కడ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం కావచ్చు, తను అక్కడ వాళ్ళని పట్టించుకోకుండా ఉన్న తీరు కావచ్చు, తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల పట్ల వ్యవహరించిన తీరు పట్ల కావచ్చు, లేకపోతే తను ఎలాంటి అభివృద్ధి పథంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోకపోవడం అని ఇంకోటి కావచ్చు, లేకపోతే ముఖ్యంగా యూత్ పరంగా చూసుకున్నట్లయితే అటు ఉద్యోగాల పరంగా వాళ్ళకి ఎలాంటి సోర్స్ లేకుండా చూడడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా 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 రీజన్స్ ఉన్నాయని ఓడిపోవడానికి అని చెప్పవచ్చు. కాకపోతే అందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే వైఎస్ షర్మిల అని చెప్పుకోవచ్చు. సో తను కాంగ్రెస్ అంతకుముందు వైఎస్ జగన్ వదిలిన బాణంలా వచ్చిన తనకు ఆ పార్టీకే మద్దతుగా ప్రచారం చేసిన షర్మిల సో మొన్న జరిగిన ఎలక్షన్స్లో తను కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం పార్టీని అక్కడ బలోపేతం చేయాలనే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ తన బలోపేతం చేసుకోవడానికి ప్రచారం చేయడం కానీ, తన కాంగ్రెస్ పార్టీ పరంగా ముందుకెళ్ళడం కానీ జరిగింది. సో మన అక్కడ ఓటు అనేది చాలా చీలిపోయాయని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు వైఎస్ షర్మిల అంటే కూడా తాను రాజశేఖర్ రెడ్డి కూతురు కాబట్టి వీరిద్దరికి సంబంధించి చాలా బలంగా ఉన్న ప్రజలందరూ కూడా సో ఇప్పుడు ఆమె సపరేట్ పార్టీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓట్లు అనేవి చీలిపోతాయి. సో మరి ఇక్కడ తన పరంగా ఓట్లు చీలినప్పుడు కూడా తిను ఓడిపోవడానికి ఖచ్చితంగా గట్టి కారణం షర్మిల అని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా హస్తం పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా జగన్ పార్టీని ఇంకా అణగదొక్కే విధంగా చాలా గట్టి పోటీ ఇవ్వబోతుందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే జూలై 8వ తారీఖు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు విజయవాడలో చాలా ఘనంగా నిర్వహించబోతుందంట. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ జయంతి వేడుకలకు 75వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు విజయవాడలోకి డిఎంకే శివకుమార్ని కూడా ఆమె ఆహ్వానించింది. అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పిలవడం జరిగింది, బట్టి విక్రమార్క. సో ఇట్లా అందరినీ కూడా ఆమె ఇప్పటికే పిలవడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫోటోలు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సో మరి దీని పరంగా చూసుకుంటే ఆమె ఇప్పటి నుంచే అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు దూసుకెళ్తుందని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో మరి వీటి పరంగా చూసుకున్నట్లయితే ముందు రానున్న ఎన్నికల్లో కావచ్చు, రానున్న రోజుల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఆమె ముందుకెళ్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డిని ఇంకా కిందికి అనుకోదొకే విధంగా అక్కడ సందర్భాలు పరిస్థితులు అన్నీ కూడా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన షర్మిల గురించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి, వీళ్ళిద్దరూ చేస్తున్న ఈ పోరాటం గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.